కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసందర్భ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవంతో రాజకీయాలు జరగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర తమ ప్రత్యర్థి పార్టీలకు లేదని బోడా వెంకట్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్నాల శ్రీనివాస్, నవ తారకేష్, సేస్తా సతీష్, చేమూర్తి, లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రామనీయుడు తదితరులు ఉన్నారు. ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద అనపర్తి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోడా వెంకట్ గారు, పిసిసి సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు, నగర మహిళా అధ్యక్షురాలు లీలావతి గారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ జిల్లా పట్నాల శ్రీనివాస్ గారు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గని రామారాయుడు గారు, ఎన్ఐసిఐ జిల్లా అధ్యక్షులు, కాబోయే యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాకేష్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ గారు తదితరులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు మరి నేను ఆయన తెలిసి మాట్లాడాడో తెలవక మాట్లాడో మాకైతే తెలియదు, కానీ ఆయన మనిషి ఏమో భారతీయ జనతా పార్టీలో ఉంటాడు, ఆయన మనసేమో తెలుగుదేశం మీద ఉంటుంది. వారేమో బీజేపీలో శాసనసభ్యుడిగా ఉంటాడు, వారి అబ్బాయి ఏమో అదే నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు. అతను పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ భావాజాలం అతను నమ్మట్లేదు కాబట్టి, బీజేపీ పార్టీ అతన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి మీద కూడా అనేకమైనటువంటి విమర్శ, అతను ఎవరో పార్టీలో నడిపిస్తున్నాడని చెప్పి అనడం జరిగింది. అతనికి తెలియదేమో, అవగాహన లేదేమో, కానీ అతను రెండోసారో శాసనసభ్యుడు అయి ఉండొచ్చేమో, కానీ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రం నుంచి 9 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర ఆయన రికార్డు ఉంది అక్కడ. తర్వాత లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఆయన పొంది, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా 2024 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయన్ని పట్టుకుని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకుని అతను ఎవరినో పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన పూర్తిగా అవగాహనతో మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఆయన్ని భారతీయ జనతా పార్టీ నమ్మట్లేదు కాబట్టి నేనేదో రాహుల్ గాంధీని విమర్శిస్తే నన్ను భారతీయ జనతా పార్టీ నమ్ముతుందని అతను ఏం అనుకుంటున్నాడేమో, కానీ అతను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను మనిషి ఏమో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ అతని మనసు మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది కాబట్టి ఆయన ఎవరూ నమ్మట్లేదు. ఆయన ఇలాంటి రకమైన మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి రాహుల్ గాంధీ గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, మల్లికార్జున ఖర్గే గారిని కానీ ఎవరినైనా సరే రామకృష్ణారెడ్డి అవాకులు చవాకులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్దేశం ఏంటంటే, మన అనపర్తి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పేరారు. కానీ వీళ్ళందరూ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతమంది అనేది 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తమ ఉద్దేశపూర్వకంగా వేరే మనుషుల కోసం అవసరమైతే ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద చూపించడం చాలా తప్పు. అలాంటి వ్యక్తిగత దోషణలు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శించండి. అంతేగాని మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మీరేమీ చేయలేరు. రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడటం చాలా మంచిది. కాబట్టి పత్రిక ముఖం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ యావగ్రీయంగా ఉంటది, విజయంగా ఉంటది. మీ అందరికీ నా హృదయపూర్వక సెలవు తీసుకుంటున్నాను. నిన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించి అందులో అసందర్భంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అమానుష్యం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నించేది ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మీది. మీ నాన్నగారు నల్లమిల్లి మూలారెడ్డి గారు పంచాయతీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి గారి వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చారో, మూలారెడ్డి గారికి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది మీరు గుర్తించుకోవాలని చెప్పి ఇవాళ మీకు తెలియజేస్తూ, ఆయన నరేంద్ర మోడీ ప్రపంచంలోనే శక్తివంతమైన నేత. ఆయన పొదుపు చేయమన్నారు. ఆయన విధానం దేశీయ విధానం, రాహుల్ గాంధీ గారిది స్వదేశీ విధానం అని చెప్పి విమర్శలు చేశారు. రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగిన నార్వే దేశంలో పత్రికా సమావేశం నిర్వహించిన నరేంద్ర మోడీ గారు, ఆ దేశ జర్నలిస్టు భారతదేశాన్ని మేము ఎందుకు నమ్మాలి అని ఒక ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిన నరేంద్ర మోడీ ఏ రకంగా స్వదేశీ నేత అవుతారో రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఖర్చుల మీద పొదుపు చేయమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ గారు అంతకు ముందొద్దు, ఆ ప్రకటన చేసిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తుంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎంతమంది పొదుపు చేశారో ఇవాళ రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఆయన ఇంకొక విషయం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఒక 10 స్థానాలు కూడా ఎక్కడా రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటి అని అంటారు. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ లో అనేక ప్రాంతీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మొన్న జరిగిన కేరళ ఎలక్షన్ లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అంతకు ముందు జరిగిన తెలంగాణలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 3 ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? పట్టుమని 10 మీకు రాలేదయ్యా. ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేసింది. అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం చేసింది. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి వచ్చిన దాఖలాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం తగదని చెప్పి హితవు పలుకుతూ, అలాగే ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పుకుని వచ్చారు. నేను అందులో లోతుగా వెళ్ళను కానీ ఆయన ప్రస్తావించిన సంఖ్యలనే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి రేపు ఎస్ఐఆర్ నిమిత్తం మ్యాపింగ్ జరుగుతుంది. 30 రోజుల గడువులో బిఎల్ఓస్ బిఎల్ఏ 2s కలిపి ఆ మ్యాపింగ్ చేస్తారని చెప్పి ఆయనే తెలియజేశారు. యావరేజ్ గా రాష్ట్రంలో రోజుకి 14 లక్షల మంది రామకృష్ణారెడ్డి గారు చెప్పిన ప్రకారం మ్యాపింగ్ జరగాల్సి ఉంది. రాబో జూన్ నెలలో 15 నుంచి సుమారుగా జూలై 15 వరకు అనుకుంటే పూర్తిగా వర్షాకాలం ఏర్పడే సమయంలో రోజుకు 14 లక్షల మందిని ఏ రకంగా ఎస్ఐఆర్ ద్వారా వీళ్ళు మ్యాపింగ్ చేయగలుగుతారు? అదేవిధంగా దానికి సంబంధించి ఈ మాట నేను చెప్పింది కాదు, ఎవరైతే బిఎల్ఓస్ ఏర్పాటు చేస్తారో వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు గారి అని ఆయనే అన్నారు. ఇవన్నీ ఒక శాసనసభ్యుడిగా మాత్రం కాదు, ఎస్ఐఆర్ కి స్టేట్ కన్వీనర్ గా ఆయన మాట్లాడారు.
అనుభవం లేని బిఎల్ఓలు ఏ రకంగా రోజుకు 14 లక్షల మంది ఓటర్లను గుర్తిస్తారు? ఇది కేవలం కొన్ని పార్టీలకు సంబంధించిన మద్దతుదారుల్ని ఆ ఓట్లను దూరం చేసి ఇక్కడ బీజేపీ బలపడడానికి జరిగే ప్రక్రియ మాత్రమే తప్ప మరొకటి కాదు. దీని మీద రామకృష్ణారెడ్డి గారికి ఎటువంటి సందేహాలున్నా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సవాల్ విసురుతున్నాను. ఎస్ఐఆర్ మీద మీరు రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. పూర్తి ఆధారాలతో మీరు రెండోసారి శాసనసభ్యులు. మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఒక ప్లేస్ పెట్టి పత్రికా మిత్రులందరినీ పిలుద్దాం. మీరు పిలిచిన చోటికి నేనే పూర్తి ఆధారాలతో వస్తాను. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎస్ఐఆర్ మీదకి చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ ఎస్ఐఆర్ అనేది పూర్తిగా మైనారిటీల్ని, దళితుల్ని, క్రిస్టియన్ని దూరం చేసే ప్రక్రియలో ఓట్లను తొలగించి ఆ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ మనం అనేక రాష్ట్రాల్లో రిజల్ట్స్ చూసాం. ఎక్కడైతే అవతల పార్టీకి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం, వీళ్ళకు అనుకూలంగా ఉన్న చోట ఓట్లు ప్రకటించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి దీని మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది సరైన పద్ధతిలో జరుగుతుందని మీరు కానీ భావిస్తే మా ఛాలెంజ్ ని మీరు స్వీకరించండి. మేము సిద్ధంగా పూర్తి ఆధారాలతో, పూర్తి మాటలతో కాదు, పూర్తి ఆధారాలతో మీ దగ్గరికి మేము వచ్చి జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక విషయం చెప్తున్నాం. ఒక 10 లక్షల సూటు, మేకప్ ఉంటే తప్ప బయటికి రాని నేత మీ నేత నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అతి సామాన్యుడిలాగా వాళ్ళ తాతల నుంచి ప్రధానమంత్రి పదవులు చేసినప్పటికీ అతి సాధారణ వ్యక్తిగా నిరంబరంగా పేద ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ సమస్యలు వింటుంటే, ఇవాళ 3 దఫాలు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు సమస్యలు వినకపోగా కనీసం పత్రికా సమావేశం నిర్వహించే ధైర్యం లేదు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్న మీరు రాహుల్ గాంధీని విమర్శించడం ఏమాత్రం తగదని చెప్పి తెలియజేస్తూ, పూర్తిగా మీరు అన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.